సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఏం చెప్పాను. వాటిల్లో మనకి ఏంటిదంటే వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అంటే ఏం సాఫ్ట్వేర్ దాంట్లో ఒరాకిల్ అని ఒకటి, తర్వాత మనకి MySQL అనేసి, ఎస్క్యూఎల్ లైట్ అనేసి, IBM సర్వర్ 2 అంటారు కదా. అలానే ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో మనం వర్క్ కనుక చేయాలి అంటూ అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేస్తారని చెప్పారు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక టేబుల్ ఫార్మేట్లో ఉన్న ఒక డేటాబేస్ లోపల వర్క్ చేయాలి అంటూ అప్పుడు మనం ఏం చేస్తారంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మాత్రమే వర్క్ చేస్తామని చెప్పాను కదా. వాటిలో మనం దేని గురించి నేర్చుకున్నాం అంటే ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి దాంతో వర్క్ చేయడం ఎలా, దాంతో ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది చేస్తాం. అంటే ఎంటైర్ మనం రిలేషనల్ డేటాబేస్ లోపల డేటాని పెట్టాలి అంటే వేటిని యూజ్ చేస్తాం అంటే మనకి ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది నేర్చుకున్నాం అన్నమాట. వర్క్ చేయడం ఎందుకంటే మనం ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఏమంటే డిఫరెంట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఏం చేస్తాయి ఒకే పని చేస్తాయి. మనకి MySQL అని, PostgreSQL అని, ఎస్క్యూఎల్ లైట్ అనేసి ఇవన్నీ కూడా ఏమిటి అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఎస్క్యూఎల్స్ అనమాట. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఎస్క్యూఎల్ నుండి వచ్చే రిక్వెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ రిక్వెస్ట్ని తీసుకొని మనం డేటాబేస్తో కనుక మనం వర్క్ చేయాలి అనుకో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే పని చేయడం అనేది చేస్తారు. ఎస్క్యూఎల్ నుండి ఒకే పని వస్తుంది. ఆ పనిని చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. అంతేగాని మీరు ఏమీ అనుకోవద్దు అంటే ఎస్క్యూఎల్ లైట్తో చేయాలి అంటే ఒకలా, MySQLతో చేయాలంటే ఒకలా కాదు. అంటే ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కనుక మనం వర్క్ చేయడం కనుక వచ్చేసి ఇంకో ఆల్మోస్ట్ ఆల్ అన్ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో కూడా ఆల్మోస్ట్ ఆల్ వర్క్ చేసినట్లే. ఎలా అంటే మనం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మార్కెట్లో గోల్డ్ అన్ని కార్స్ ఉన్నాయి. వాటిలో ఒక కార్తో కనుక వర్క్ చేయడం కనుక నాకు వచ్చేసింది అనుకో ఆటోమేటిక్గా నేను ఏం చేయొచ్చు మిగతా కార్లన్నింటినీ కూడా నడిపేయచ్చు అనమాట. కాకపోతే ఎంత టైం పట్టిందంటే ఒక 10 to 15 మినిట్స్ ఆఫ్ ద టైం మాత్రమే పట్టింది అనమాట. అందుకని ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని సపోర్ట్ చేసి ఒక సాఫ్ట్వేర్తో కనుక మనకు వర్క్ చేయడం కనుక వచ్చేసిందనుకో దాంట్లో ఉన్న డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు అనమాట. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్క్యూఎల్ లైట్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ కాబట్టి దీన్ని యూజ్ చేసేసి మనం ఎలా వర్క్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే. దాంట్లో ఫస్ట్ ఆపరేషన్ గురించి చూద్దాం. ఈ ఎస్క్యూఎల్ లైట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం గురించి చేద్దామని చెప్పి నేర్చుకున్నాం అనమాట. ఈ ఎస్క్యూఎల్ లైట్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఒక డేటాబేస్లో టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్నాం అన్నమాట. ఓకే. అలా ఎస్క్యూఎల్ లైట్ని యూజ్ చేసి ఒక డేటాబేస్లో కనుక మనం వర్క్ చేయాలంటే ఎలా చేస్తామనే దాని గురించి చెప్తాం. ఓకే, అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క కోడ్ ప్లేగ్రౌండ్లోకి వెళ్ళేసి ఇదంతా కూడా చేస్తాం. కాదు మనం ఎలా క్రియేట్ చేస్తారు ఇవన్నీ చూద్దాం. మామూలుగా ఇది కూడా చెప్పాలి, ఇది కూడా చెప్పేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను నా దగ్గర ఉన్న కోడ్ ప్లేగ్రౌండ్లోకి వెళ్ళి కోడ్ ప్లేగ్రౌండ్ క్లిక్ చేస్తే అక్కడ నాకు ఏమొస్తుందంటే ఒక మెనూ వస్తుంది అనమాట. ఆ మెనూ అనేది ఏమొస్తుందంటే ఇట్లా వస్తుంది అనమాట. నేను కోడ్ ప్లేగ్రౌండ్లోకి వెళ్ళాను, సర్వర్స్లోకి ఇలా ఉంటుంది అనమాట. సర్వర్లోకి వెళ్ళి కోడ్ ప్లేగ్రౌండ్ కనుక మనం క్లిక్ చేసామంటే అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇక్కడ వెబ్ అనే ఒక పోర్టల్ వస్తుంది. ఈ వెబ్ అనే పోర్టల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గోల్డ్ అనే నేమ్స్ ఉంటాయి అన్నమాట. Python 3.10, Python 3.8 అనేసి, Python 3.2 అనేసి ఇక్కడ గోల్డ్ అన్నీ వస్తాయి. వాటిలో మనం స్క్రోల్ డౌన్ చేసేసుకుంటూ వెళ్తుంటే మనకి ఎస్క్యూఎల్ అని ఒకటి కనపడుతుంది. ఈ ఎస్క్యూఎల్ అనే దాని మీద క్లిక్ చేయగల వెంటనే మనకి ఏమైందంటే మన దగ్గర ఉన్న సర్వర్ అనేది ఏమైందంటే ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లోకి మారిపోయింది అనమాట. ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లోకి వెళ్ళి చూస్తే మీకు ఏముంటుందంటే ఇక్కడ అవుట్పుట్లో కనుక మీరు చూసాను ఇన్పుట్లో ఒక బాక్స్ కనపడుతుంది. అవుట్పుట్లో కనుక చూసాను ఒక క్వైరీ రిజల్ట్ అనేసి, ప్రోడక్ట్ అనేసి, కాలేజ్ అనేసి నా దగ్గర ఏముంది అంటే కొన్ని డేటా అనేది ఉంటుంది అనమాట. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా రాయాలి అనుకో యువర్ కోడ్ గోస్ హియర్ అనొచ్చు. ఈ మొత్తాన్ని తీసేసేసి మనం ఏం చేస్తామంటే మనం రాసేదంతా ఇక్కడ రాస్తాం. మనం రాసిన ప్రతిదాన్ని కూడా షో చేయాలి అంటే దానికి సంబంధించిన రిజల్ట్ అన్నమాట. మనం ఇక్కడ ఏదైతే రాస్తామో ఈ రాసే మొత్తాన్ని ఏమంటారంటే క్వైరీ అంటారు. మనం రాసే ప్రతి క్వైరీకి రిజల్ట్ చూడాలంటే అది ఎక్కడ చూస్తారంటే ఇక్కడ మీకు ఒక బాక్స్ కనపడుతుంది చూడండి, ప్రోడక్ట్ కాలేజ్ అనేసి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనపడుతుంది క్వైరీ రిజల్ట్ అని. ఈ క్వైరీ రిజల్ట్ అనే దాంట్లో ఏం చేస్తారంటే చూడడం అనేది చేస్తారన్నమాట. ఓకే,
ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ లోపల ఒక టేబుల్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ నేను చేసే ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట ఏంటిదంటే ఒక టేబుల్ మీద ఆపరేషన్ చేస్తున్నాను. ఏంటిదంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి నేనేం చేస్తున్నాను, ఎస్క్యూఎల్ని యూజ్ చేసేసి నేనేం చేస్తున్నాను, డేటాబేస్ లోపల నేనేం చేస్తాను అంటే డేటాబేస్ లోపల నాకేమున్నాయి, టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్ లోపల ఏదైనా సరే ఒక న్యూ టేబుల్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూస్తున్నాను అనమాట. ఓకే, అలా చేయాలి అంటే ఫస్ట్ మనం సింటాక్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే సరే ఒక న్యూ టేబుల్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రియేట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాజ్ని యూజ్ చేసేసి దాని పక్కన టేబుల్ అనే ఒక కీవర్డ్ పెట్టేసి తర్వాత మనం ఏం చేయాలంటే టేబుల్ నేమ్ మనం ఏ పేరుతో అయితే టేబుల్ నేమ్ రాద్దామో ఆ టేబుల్ నేమ్ చెప్పేసి ఒక స్క్వేర్ బ్రేస్ ఆన్ చేసేసి దాని కింద వచ్చేసి C1 అంటే కాలం నేము, తర్వాత T1 అంటే డేటా టైప్ అని పిలుస్తారు చెప్పేసేసి కామా పెట్టేసి తర్వాత మనం ఎన్ని కాలం నేమ్స్ ఎన్ని డేటా టైప్లు అయితే రాయాలనుకుంటున్నామో వాటన్నిటిని చెప్పేసేసి చివరిలో మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసి ఒక చుక్క ఒక కామా పెడతారు. ఇలా పెడితే దాన్ని ఏమంటారంటే సెమీ కాలన్ అని పిలుస్తారు. ఇలా సెమీ కాలన్ పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎస్, మళ్ళీ చూస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను ఒక డేటాబేస్ లోపలికి వెళ్ళేసేసి ఆ డేటాబేస్ లోపల నేను ఏం చేద్దామంటే ఒక న్యూగా ఉన్న ఒక టేబుల్ని మనం క్రియేట్ చేద్దామని చెప్పాను. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆర్డిబిఎంఎస్ ఏదైతే రిలేషనల్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవి చెప్పే పనులన్నింటినీ కూడా ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ లోపలికి వెళ్ళేసి మనం చేసి రావచ్చు అన్నమాట. అలా చేయాలంటే ఈ రోజు నేను చేసే ఫస్ట్ పని ఏంటి అంటే ఒక డేటాబేస్ లోపల ఒక టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూస్తున్నాను. అలా క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంటిదంటే క్రియేట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాస్ చెప్పేసేసి దాని పక్కన టేబుల్ అని రాసేసి టేబుల్ నేమ్ చేసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి C1 T1 అని పెట్టేసి కామా C2 T2 అలా మనం ఒక టేబుల్ లోపల ఎన్ని కాలమ్స్ అయితే కావాలో ఆ కాలమ్స్ నేమ్స్ దానిలో ఏవైతే డేటా టైప్స్తో మనం ఫిల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటా టైప్స్ని చెప్పేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే చెప్పేసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేసేసి ఒక సెమీ కాలం పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డేటాబేస్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ ద్వారా టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకే, దీంట్లో కనుక మీరు చూసారనుకోండి ఇదే సింటాక్లో మీరు చూసానుకో టేబుల్ నేమ్ అనేది నుంచి టేబుల్ అండర్స్కోర్ నేమ్ అంటే మనం ఏదైతే టేబుల్కి ఒక పేరు పెడదాం అనుకుంటున్నామో ఆ పేరుని ఏమంటారంటే టేబుల్ నేమ్ అంటారు అన్నమాట. ఇక్కడ కనుక మీరు చూసారనుకో C1 C2 అని ఉన్నాయి చూడు, C1 C2 C3 C4 C5 CN అని ఉన్నాయి చూడు. ఈ C1 C2 C3 ఏమంటారంటే కాలం నేమ్స్ అని పిలుస్తారు. T1 T2 TN అని ఉన్నాయి చూడు, ఇక్కడ చెప్పే వాటిని ఏమంటారంటే డేటా టైప్స్ అని పిలుస్తారు. అంటే నాకు అర్థమైపోయింది వీటితో మనం ఎలా క్రియేట్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఓకే, అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ క్రికెట్ మ్యాచ్లో నాకు ఏంటంటే కోడి ప్లేయర్స్ క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలుసు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఏం చేద్దామంటే ఒక డేటాబేస్ లోపల ఒక టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో పెడదామని వినిపిస్తుందా? వినిపిస్తుందా? స్లోగా వచ్చింది వాయిస్. ఎలా క్రియేట్ చేస్తారంటే క్రియేట్ అని చెప్పేసి దాని పక్కన మనం ఏం చేస్తాము టేబుల్ అని చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ చెప్పి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేస్తాం ఒక టేబుల్ లోపల ఏవేవైతే కాలమ్స్ పెట్టాలనుకుంటున్నామో కాలం నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలంటే డేటా టైప్ చెప్పాలన్నమాట. ఆ డేటా టైప్ చెప్పి కామా పెట్టేసేసి రెండవ కాలంలో కనుక వెళ్ళాలంటే ఆ కాలం నేమ్ చెప్పి డేటా టైప్ చెప్పి కామా చెప్పేసేసి తర్వాత స్కోరు తర్వాత డేటా టైప్ చెప్పి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి సెమీ కాలం పెట్టడం ద్వారా మనం చేయొచ్చు టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. నాకు ఇదంతా తెలియలేదు కాబట్టి ఒకసారి మనం నాకు ఇక్కడ ఏంటంటే ఓన్లీ చిన్న కండిషన్ అనేది జరిగింది.
ఏం జరుగుతుందంటే నాకు నాకు ఒక చిన్న మొదలు ఈజీ అడుగు ఏ నవీను సార్ వినపడుతుందా? పడుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక చిన్న పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నానంటే నాకు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఎక్కడో. ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే లైవ్ చూస్తున్నాను. ఆ చూసిన తర్వాత ఏం చేసింది, ఆ క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేద్దామంటే ఎన్ని రోజులైనా సరే ఏం చేద్దాం అనుకున్నారంటే ఆ ఐసీసీ టోర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి ఏం చేశారంటే డేటాబేస్లో స్టోర్ చేయమని నాకు చెప్పారన్నమాట. అలా చెప్పగానే నేను ఏం చేయాలి, ఏ ఫార్మాట్లో చేయమన్నారు వాళ్ళు, నాకు టేబులర్ ఫామ్లో చేయమన్నారు. వెంటనే నేనేం చేయాలి, టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఈ టేబుల్ నాకు గోల్డెన్ టేబుల్స్ ఉంటాయి కదా మన డేటాబేస్లో. ఆ టేబుల్స్ దీనికి ఒక పేరు ఉండాలి కదా. ఈ టేబుల్ పేరు ఏమని పెట్టుకున్నాము, క్రికెట్ ఆట గురించి జరుగుతుంది కాబట్టి ప్లేయర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్లేయర్ అనే ఒక నేమ్తో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ప్లేయర్ అనే ఒక నేమ్తో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ప్లేయర్ అనే నేమ్తో డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, ప్లేయర్ అనే నేమ్ హెడ్డింగ్ పెట్టేసి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఈ టేబుల్ లోపల మనకి ఏమేమి ఉండాలి అంటే బోల్డ్ కాలమ్స్ ఉండాలని చెప్పాను. బోల్డ్ మంది ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక కాలంలో నేమ్ అని ఒక కాలం ఉండాలి. ఆ నేమ్ కింద నాకు ఏం కావాలంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ రాయాలి. తర్వాత ఏజ్ అని ఒక కాలం ఉండాలి. ఆ ఏజ్ కింద వాళ్ళ యొక్క వయసులన్నీ కూడా డిస్ప్లే చేయండి అని చెప్పాడు. తర్వాత నాకేం కావాలంటే స్కోర్ అనే ఒక కాలం ఉంటుంది. ఆ స్కోర్ అనే కాలంలో నాకేం కావాలంటే వాళ్ళు ఎన్ని రన్స్ అయితే కొట్టారో ఆ కొట్టిన రన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నాకేం కావాలంటే స్టోర్ చేయాలి అని చెప్పారు. ఇలా స్టోర్ చేయాలి అంటే మనం ఎలా క్రియేట్ చేస్తారంటే ఒకసారి చూద్దాం అన్నమాట. ఇలా ఒక టేబుల్ని కనుక మనం క్రియేట్ చేయాలి అనుకో, దీంట్లో మనం ఏం రాస్తాం, నేమ్ అంటే ఏం రాస్తాము, పేరు ఏం రాస్తాం, ధోని గురించి రాస్తాం. వాడి వయసు అంటే ఎంత, ఒక 43 కాబట్టి 43 అని రాస్తాం. ఇది పెట్టాలి. వాడు ఎంత కొట్టాడంటే నిన్న మ్యాచ్లో 18 రన్స్ కొట్టాడు అనుకున్నాం, 18 ఉంటాడు. ఇలా కనుక మనం ఏం చేయాలంటే ఆ టేబుల్లో నింపాలి. అలా నింపాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రాసే వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది, ఇక్కడ రాసే వాల్యూ అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది, ఇక్కడ స్టోర్ చేసే వాల్యూ ఏదైతే ఉందో అది ఏ డేటా టైప్కి సంబంధించిన వాల్యూని మనం స్టోర్ చేస్తున్నాము అనేది మనం చెప్పాలన్నమాట. ఇలా ధోని అనే పేరు కనుక రాయాలంటే దీన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు. దీన్ని డెవలపర్ భాషలో ఏమని పిలుస్తారంటే డేటాబేస్ భాషలో వార్ క్యార్ అని పిలుస్తారు. వార్ క్యార్ అంటే దాని మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్ అని. అంటే మనం ఇక్కడ ఈ టేబుల్లో ఫస్ట్ కాలంలో ఏం చేస్తామంటే వార్ క్యార్ అంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూని మనం స్టోర్ చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. దాన్ని పక్కన పెట్టేసి ఒక రౌండ్ బ్రేస్ పెట్టేసి ఇక్కడ 100 అని పెట్టానుకో దాని మీనింగ్ ఏంటో చూద్దాం. 100 అని పెట్టానుకో దాని మీనింగ్ ఏంటంటే మనము ఇక్కడ రాసే పేరు ఏదైతే ఉందో ఆ పేరు ఎన్ని క్యారెక్టర్స్లో ఉండాలంటే 100 క్యారెక్టర్స్లో మాత్రమే ఉండేటట్లు. 100 కంటే ఎక్కువ ఉంటే అక్కడ సేవ్ చేయదన్నమాట. 100 క్యారెక్టర్స్ లోపు మాత్రమే ఉంటే మాత్రమే నేను సేవ్ చేసుకుంటున్నాను అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా చెప్పడం అనేది చేస్తారన్నమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు SQL అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఈ కోడ్ ప్లేగ్రౌండ్లోకి నేను ఏం చేస్తానంటే నేను ఒక డేటాబేస్ లోపల ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తానంటే ఎస్క్యూఎల్ అని ఒక స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ నుంచి మనం ఏం చేస్తామంటే ఆ సాఫ్ట్వేర్ అంటే రిలేషనల్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, ఆ సాఫ్ట్వేర్స్లో మనం ఏం చేస్తామంటే ఆ సాఫ్ట్వేర్తో మనం వర్క్ చేయొచ్చు అన్నమాట. అలా చేయాలి అంటే దాంట్లో ఏం చేస్తామంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేసేసి డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే డేటాని పెట్టడం అనేది చేస్తామన్నమాట. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే క్రియేట్, ఎప్పుడైనా సరే నేను ఏదైతే రాస్తానో అయ్యే గుర్తుపెట్టుకోండి, క్రియేట్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి, దాని పక్కన టేబుల్ అని రాయాలన్నమాట. టేబుల్ అని కీవర్డ్ రాసేసి, ఎందుకంటే క్రియేట్ అంటేనేమన్నా క్రియేట్ చేస్తాం, ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఒక టేబుల్ని క్రియేట్ చేస్తామని దాని మీనింగ్. తర్వాత మనం ఏం చేయాలంటే టేబుల్ నేమ్ చెప్పాలన్నమాట. టేబుల్ నేమ్ ఏ పేరు పెడదాం అనుకున్నాం, ప్లేయర్ అని నేను ఎంత పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ప్లేయర్ అని చెప్పాను. తర్వాత నేను ఏం చేశాను, ఒక రౌండ్ బ్రేసెస్ ఓపెన్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే కిందకి వచ్చేసేసి ఇక్కడ మనం ఏం చేసేసాను, ఇప్పుడు నాకు ఏమైపోయింది అంటే ఈ టేబుల్లో ఈ టేబుల్ పేరు అనేది పెట్టేసాను. ఇప్పుడు నేనేం చేయాలి, తర్వాత ఇక్కడ టేబుల్ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరు పెట్టాలన్నమాట. ఆ పేరు పెట్టాలి అంటే ఇక్కడ రాస్తానమాట. ఇక్కడికి వచ్చి పేరు ఏం పెడదాం అనుకున్నాను, టేబుల్లో ఫస్ట్ కాలంకి
నేమ్ అని పెడదాం అనుకున్నాను, కాలం నేమ్ అని పెట్టాను. దాంట్లో మనం ఏ డేటా టైప్ని పెడదాం అనుకున్నాం, ఆ కాలం లోపల ఏ వాల్యూస్ని నింపుదాం అనుకున్నాను, ఏ కాలం నింపుదాం అనుకున్నాను. నేమ్ అనే టేబుల్ లోపల ధోని, విరాట్, సచిన్ అనే పేర్లు పెట్టాలనుకున్నాం. అలా పేర్లు రాయడాన్ని ఏమంటారని చెప్పాను, స్ట్రింగ్ అంటారని చెప్పాను. ఆ స్ట్రింగ్ని కనుక మనం రాయాలంటే ఎలా రాస్తారని చెప్పాను, ఏమని పిలుస్తారని చెప్పాను, వార్ క్యార్ అని పిలుస్తారని చెప్పాను. వార్ క్యార్ అని చెప్పేసాను. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, ఆ కాలంలో ఏదైనా సరే ఒక రోని కనుక సెలెక్ట్ చేయాలంటే ఆ రోలో నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి ఎట్లా పెట్టుకుంటున్నా అంటే 250 క్యారెక్టర్స్ కంటే తక్కువగా ఉండేటట్టు పెట్టుకుంటున్నాను అనమాట. అయిపోయింది. ఇప్పుడు నాకేమైంది, ఫస్ట్ కాలం యొక్క నేమ్ పెట్టేసేసాను, దాంట్లో ఏ వాల్యూస్ సెలెక్ట్ చేయాలో కూడా చెప్పేసేసాను. తర్వాత రెండో కాలంలోకి మనం వెళ్ళాలంటే కామా అనేది చెప్పాలన్నమాట. కామా చెప్పేసి ఎంటర్ చేసేసాను, రెండో కాలంలోకి వెళ్ళిపోయాను. తర్వాత నేను ఏం చేశానంటే రెండో కాలంలో ఏ పేరుతో సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏజ్ అనే కాలం తీసుకొని అందరి ఏజ్లన్నీ కూడా పెడదాం అనుకున్నాను. ఏజ్ అని చెప్పేసాను. ఆ ఏజ్ మొత్తం కూడా ఎలాంటి వాల్యూస్తో మనం నింపుదాం అనుకుంటున్నాను, ఎలాంటి వాల్యూస్తో నింపుతున్నాం అనేది చెప్పాలి. 1 2 3 4 అనే నంబర్స్తో చేస్తున్నాం కాబట్టి నంబర్స్ రూపంలో ఉన్న డేటాని కనుక చెప్పాలనుకో దానిని ఏమంటారంటే ఇంటీజర్ అని పిలుస్తారు అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఇంటీజర్ అని చెప్పేసి అనమాట. చెప్పేసాను, అయిపోయింది. తర్వాత నేను ఏం చేశాను, కామా పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ రోలో కనుక నెక్స్ట్ కాలంలో కనుక మనం వెళ్ళాలి అనుకో కామా పెట్టేసి ఎంటర్ కొట్టామంటే నెక్స్ట్ కాలంలోకి వెళ్తుంది. నెక్స్ట్ కాలంలో ఏ కాలం నేమ్తో పెడదాం అనుకుంటున్నాను, స్కోర్ అనే కాలం నేమ్తో పెడదాం అనుకుంటున్నాను కాబట్టి SCOR స్కోర్ అని రాసిస్తాను. తర్వాత ఆ కాలం లోపల ఏ వాల్యూస్ని నింపుదాం అనుకుంటున్నాను, ఇంటీజర్ రూపంలో ఉన్న వాల్యూస్ని నింపుదాం అనుకుంటున్నాను కాబట్టి ఇంటీజర్ అని చెప్పేశాను. ఇంకా తర్వాత నాకు ఏ కాలమ్స్ లేవు కాబట్టి కామా అనేది పెట్టలేదు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేసి దాని పక్కన నేను ఏం చేశాను అంటే సెమీ కాలం అంటే ఏంటి, ఒక చుక్క ఒక కామా పెట్టి దాన్ని సెమీ కాలం అంటారు. సెమీ కాలం ఇచ్చేసి నేను ఇచ్చేసంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కనుక చూశాను అవుట్పుట్లో క్వైరీ రిజల్ట్ అని ఉంది చూడు. ఈ క్వైరీ రిజల్ట్ అనే దాంట్లో ఏముందంటే మీరు చేసిన ప్రతిదీ కనపడింది అనమాట. ఏముంది, నేమ్ అనే ఒక కాలం, CID అంటే కాలం ఐడి అంటారు, అవి మనకు అనవసరం. ఓకేనా. ఇప్పుడు నాకేముంది అంటే ఇక్కడ నాకు చూడు ఏమేమి క్రియేట్ చేశాను, నేమ్ అనే ఒక కాలంని క్రియేట్ చేశాను. తర్వాత నేనేం చేశాను, ఆ నేమ్ అనే కాలంలో ఏమేమి పెట్టాలి అనేది ఇక్కడ చెప్పాను అనమాట. ఆ రెండే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మిగతా ఎన్ని ఏందో తర్వాత చెప్తాను. నేమ్ అనే కాలంలో నాకేముంది, నేమ్ అనే ఒక కాలం నేమ్తో ఒక పేరు క్రియేట్ చేశాను. దాంట్లో మనం నింపుకునే వాల్యూస్ అన్నీ కూడా ఏం నింపుకోవాలని చెప్పాను, వార్ క్యార్ అంటే స్ట్రింగ్ రూపంలో ఉండే వాల్యూస్తో మాత్రమే మనం ఫిల్ చేద్దామని చెప్పాను. తర్వాత నెక్స్ట్ కాలం ఏం చెప్పాను, నెక్స్ట్ కాలం నేను ఏజ్ అనే ఒక కాలం క్రియేట్ చేస్తామని చెప్పాను. ఆ కాలంలో మనం ఏం చేస్తామని చెప్పాను, ఇంటీజర్ రూపంలో ఉండే వాల్యూస్ని ఫిల్అప్ చేయమని చెప్పాను అనమాట. తర్వాత కాలం ఏంటిది, స్కోర్ అనే కాలం ఉండాలి అని చెప్పాను. ఆ కాలంలో మనం ఏ వాల్యూస్ని నింపుదామని చెప్పాను, ఇంటీజర్ అనే వాల్యూస్తో నింపాలి అని చెప్పాను. ఇలా చెప్పడం ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాబేస్ లోపల ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసి, ఇందాక చూస్తే ఏముంది, ప్రోడక్ట్ కాలేజ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు కనుక చూసారు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రోడక్ట్ ఉంది, కాలేజ్ ఉంది, తర్వాత చూస్తే ఏముందో చూడు ప్లేయర్ అని ఉంది. అంటే ప్లేయర్ అనే టేబుల్ ఉంది, ఆ టేబుల్ లోపల ఏముంది, నేమ్, ఏజ్, స్కోర్ అనే కాలమ్స్ ఉన్నాయి. లోపల మనం ఏం పెట్టలేదు కాబట్టి ఏముంది, ఎంపీగా ఉండే టేబుల్ అనేది కనపడడం జరిగింది. ఇలా మనం ఏం చేస్తారంటే SQL యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే ఇలా ఒక టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? అలాగే నేను ఇప్పుడు ఏం చేద్దాం, ఇదే పేరుతో మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం, మళ్ళీ ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం. మళ్ళీ రన్ చేస్తే ఏమైందంటే ఇక్కడ నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది, టేబుల్ ప్లేయర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ అని వచ్చింది. అంటే ఒక పేరుతో ఒక డేటాబేస్లో ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే ఒక పేరుతో ఒక టేబుల్ని మాత్రమే మనం క్రియేట్ చేయగలం, అంతేగాని ఒకే పేరుతో బోలెడన్ని టేబుల్స్ కనుక మనం క్రియేట్ చేయాలంటే ఒక డేటాబేస్లో ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేయలేము అనమాట. అందువల్ల మనకి ఏమైందంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది. దీంతో నాకు అర్థమైపోయింది. అప్పుడు నాకు ఏమైనా అర్థమైందంటే మనము టేబుల్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారో అర్థమైంది. ఒక టేబుల్తో కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం, ఒక డేటాబేస్ లోపల ఒకే నేమ్తో మనం ఏం చేస్తాం, ఒక టేబుల్ అనే దాన్ని మాత్రమే క్రియేట్ చేయగలం అనేది నాకు అర్థమైపోయింది అన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఏమవుతుంది? అవును సార్.